అంతసేపు పాండవులు ఏమైపోయినా వీళ్ళు ఏమైపోయినా ఏమనుకోడు. సరే అనేసి అప్పుడు అమ్మ ద్రౌపది నువ్వు ఆ, చాలా మంచిదానివి, నా కోడళ్ళందరికంటే చాలా ఉత్తమమైన రాలువు నువ్వు, కాబట్టి నువ్వు ఇటువంటి అవమానాలు పడకూడదు, నీకు 3 వరాలు ఇస్తాను కోరుకో అని మీరు ఇందాక అన్నారు కదా వరాలు ఇచ్చినారని అనేసేసి వరాలు అడుగు అని చెప్పి చెప్తాడు. మొదటి వరంగా ధర్మరాజు దాస్యాన్ని విడిపించమంటుంది, రెండవ వరంగా మిగతా అన్నదమ్ముల దాస్యాన్ని వాళ్ళ ఆస్తులను ఇప్పిస్తుంది. ఆ విధంగా ఇప్పించిన తర్వాత 3వ వరం అడగమంటే లేదు క్షత్రియశ్రీ 3 వరాలు అడగదు, 2 చాలు, 2 అని చెప్పి చెప్తుంది. ఆ విధంగా అక్కడితో అయిపోయి వాళ్ళు మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి, రెండవసారి కూడా మళ్ళీ ఎందుకు పిలిపించినారు? రెండవసారి కూడా ఎందుకు పిలిపించినారంటే అదంతా అయిపోయిన తర్వాత దుర్యోధనుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమి ఇంత అవమానం చేసినాం, ఆమెను వస్త్రాపహరణ చేసినాం, వాళ్ళ ఆస్తులంతా లాగేసినాము, వాళ్ళని తీసుకొని వచ్చి మోసం చేసి వాళ్ళను ఈ విధంగా జూదం ఆడించినాం, ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు మనల్ని వాళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళు చూడు ఎంత అవమానించినారో, అట్లా అంత స్త్రీని వీళ్ళు ఏం బాగుపడతారని మనకు ఎంత అవమానం అవుతుంది, మనల్ని బతకనిస్తారా? కాబట్టి మనం ఎంత మంచి చేసినా మనల్ని బతకరించడు. కాబట్టి ఏం చేయాలా, ఇప్పుడు వాళ్ళని మళ్ళీ పిలిచి ఏదో ఒక విధంగా వాళ్ళకు ఆస్తులు లేకుండా చేసి పంపించేయాలా, అట్లా పంపించాలంటే మళ్ళీ జూదాన్ని పిలువు అని చెప్పి పిలుస్తారు. అట్లా మళ్ళీ ఎందుకు వచ్చినారు వాళ్ళు అని అంటే అక్కడ కూడా ఏం చెప్తారంటే ఈ ద్రౌపది వలన వీళ్ళకి రాజ్యం వచ్చింది, అంటే ధృతరాష్ట్రుడు దానం ఇవ్వడం వలన వచ్చింది, అటువంటి రాజ్యం మాకు అవసరం లేదు అనుకున్నాడు దుర్యోధనుడు. మేము యుద్ధాన్ని ద్వారా గెలిచి మనం సంపాదించుకోవాలి కానీ ద్రౌపదికి ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాల వలన మళ్ళీ మన రాజ్యము జూదంలో కోల్పోయిన రాజ్యం మనకు రావడం ఏంటి? కాబట్టి మనకు అట్లా వద్దు, మనము యుద్ధం చేసన్నా గెలిచాలని వాళ్ళు సరే మళ్ళీ ఏదైతే అదైంది యుద్ధంలోనే గెలుచుకుందామని మళ్ళీ వచ్చినారు. మళ్ళీ వచ్చి మళ్ళీ పాచికలాడడం జరిగింది. ఈసారి ఒకటే ఒక ఆట, అదేమంటే 12 సంవత్సరాల వనవాసము, అజ్ఞాతవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఆ విధంగా చేసి మళ్ళీ పాచికలాడి మళ్ళీ మోసం చేసి మొత్తం 13 సంవత్సరాలుగా వాళ్ళను పంపించినారు. ఆ పంపించడంలో కూడా వాళ్ళు ఏమనుకున్నారు, అసలు ఈ పాండవులు బయట కనపడకపోతే ప్రజలు వాళ్ళని మర్చిపోతారు, 13 సంవత్సరాల్లో ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎందుకు. ఇంకోటి ఏమంటే ఆ వనవాసంలో ఆ అడవుల్లో ఏ క్రూర మృగాల్లో వీళ్ళని తినేస్తాయి, వీళ్ళు బతికేది. అది కాయిపోలేదనుకో 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవచ్చు, అప్పుడు పట్టుకొని మళ్ళా ఈ వనవాసం చేయించవచ్చు అనేసేటువంటి అంత పెద్ద దురాలోచనతో వాళ్ళు ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు ఈ సభ ఘట్టంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తుంటే ఆ రోజు అసలు ఆ సభలో పెద్దవాళ్ళందరూ ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది? చాలా మంది అంటే భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, గురువు ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి, మరి అటువంటి చదువు నేర్పించినటువంటి గురువు సభలో ఉన్నారు, భీష్మ పితామహ అని చెప్పుకునేటటువంటి గాంగేయుడు సభలో ఉన్నారు, విదురుడు, ఇలా చాలా మంది కూడా ఆ సభలో ఉన్నారు. మరి వాళ్ళు ఇంత జరుగుతూ ఉన్నా కూడా సరే మౌనం పాటించారు. మరి ఆ మౌనం అనేటటువంటిది తర్వాత పరిణామాలకి ఎలా దారితీస్తుందంటారు? అందుకే మేధావుల మౌనము లోకానికి చేటు అంటారు. ఎప్పుడు కూడా తెలిసినటువంటి వాళ్ళు మౌనంగా ఉండకూడదు. అది అబద్ధము అని తెలిస్తే ఖచ్చితంగా చెప్పాలి, అది అసత్యము అని తెలిస్తే ఇది అసత్యం, ఇది సత్యం, ఇది అని చెప్పగలిగేటువంటి ధైర్యం అనేది పెద్దవాళ్ళకు ఉండాలి. ఇప్పుడు అక్కడ భీష్ముడు నిరోధించి ఉంటే అసలు ఇంత మహాభారతం జరిగేది కాదు. ఇంకొకటి ఏం చెప్తారంటే ఇది అసలు దానికి కాదు, ఈ ద్వాపర యుగంలో అక్కడ అంతమైపోవడానికి కురుక్షేత్ర యుద్ధము జరగాలి, ఈ ధృతరాష్ట్రుడు వీళ్ళ వంశాన్ని మాత్రమే నాశనం అయితే కాదు, మొత్తము పెద్ద యుద్ధంలో అందరినీ భూమాత భారాన్ని తగ్గించాలి, అందుకని మేధావులు మౌనంగా ఉన్నారు అని చెప్తారు. కానీ అది సరైంది కాదు. ఎందుకంటే ఒక స్త్రీని ఆ విధంగా బట్టలు తీసేస్తూ ఉంటే అంత నిండు సభలో అంత పెద్దవాళ్ళు మౌనంగా ఉండడం అన్నది చాలా చాలా తప్పైనటువంటి విషయము. ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక 2023లో మణిపూర్లో కూడా ఆ విధంగా స్త్రీలను నగ్నంగా ఊరేగించినటువంటి దారుణమైన సంఘటనలు, మానవీయ విలువలకే అది మచ్చ తెచ్చేటువంటి సంఘటన.
అనమాట. కాబట్టి ఇవన్నీ మనకు మహాభారతంలో సంఘటనలు మరి పునరావృతం కాకూడదు అంటే దాంట్లో ఉన్నటువంటి నీతిని, దాంట్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని పెద్దవాళ్ళు మౌనం వీడి ఇలా చేయడం తప్పు అని చెప్పగలిగితే ఏ కాలమైనా, ఆ కాలమైనా ఈ కాలమైనా ఎప్పుడైనా కానీ దాన్ని ఖండించేటువంటి ధైర్యం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎప్పుడైనా కానీ అది అధర్మము అని చెప్పేటువంటి వాక్కు, స్వచ్ఛమైన వాక్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సభా పర్వంలో అధర్మం అనేటటువంటిది రాజ్యం ఏలింది అని చెప్పడానికి ఒక ఘట్టం, ఉమ్. ఆ ఘట్టం ఏదై ఉంటుంది? ఆ ఘట్టం అధర్మం ఏలింది అన్న దానికి అంత ముఖ్యమైనది ద్రౌపది వస్త్రాపహరణే. ఒక స్త్రీని అంత అవమానించడం అన్నది అది పెద్ద అధర్మం. పాపం ఆమె ఏమైనా పాచికలాడిందా? ధర్మరాజు అన్నాడు, ధర్మరాజుని ఒక్కడిని పంపించిండేది అడవులకి, వీళ్ళంతా ఎందుకు శిక్ష అనుభవించాలి? అన్నదమ్ములంతా పోనీ వాళ్ళ రక్త సంబంధం అయినప్పుడు అన్నదమ్ములంతా పోయిండేది. పాపం ఈమె వేరే రాజు కుమార్తె, వేరే దేశం నుంచి వచ్చింది, వాళ్ళ ఇంటి కోడలుగా వచ్చింది. ఆమె ఏం చేసింది? ఆమె వస్త్రాపహరణ నిండు సభలో చేయాల్సినటువంటి ఘట్టం ఎందుకు జరిగింది అని అక్కడున్న మేధావులు ఆలోచించిండాలి, అడ్డుకొని ఉండాలి. ఇంత దుర్ఘటన జరగకుండా వాళ్ళు ఆపి ఉండాల్సింది. కాబట్టి ముఖ్యంగా సభాపర్వంలో జరిగినటువంటి నీచమైన సంఘటన, అధర్మమైన సంఘటన, మన ఇతిహాసాలకే చెప్పుకునేటప్పుడు మచ్చ తెచ్చే సంఘటన ఏదైనా ఉంది అంటే అది ద్రౌపది వస్త్రాపహరణ. మేడం, ఇక్కడ ఇంకొకటి, ఈ ద్రౌపదికి అక్షయ వస్త్రాలు శ్రీకృష్ణుడు ప్రసాదించడం దేనికి సందేశంగా మనం చెప్పచ్చు అంటారు? శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ వస్త్రాలు, ఆమె ఏ రంగు అయితే బట్టలు కట్టుకొనిందో ఆ రంగు బట్టలే మళ్ళీ మళ్ళీ ఆ వస్త్రమే ఉండేటట్టుగా వచ్చినాయి అని చెప్పి చెప్తారు అనమాట. అంటే ఆ కట్టుకున్న వస్త్రము అది ఇంకా అంతం అన్నది లేకుండా అతను ఎంతసేపు అయితే ఆ విధంగా చేసినాడో అంతసేపు ఆ బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి అని చెప్పి చెప్తారు. అంటే ఏమంటే అక్కడ ఆమెకి స్ఫురించింది శ్రీకృష్ణుణ్ణి శరణు వేడాలి అని. వీళ్ళెవ్వరూ నన్ను ఆదుకోలేదు, అందుకని ఎప్పుడైనా కానీ ఆపదలో ఆడుకున్నవాడు కృష్ణుడే అని చెప్పేసి శ్రీకృష్ణుని శరణు వేడింది. శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలు ఇచ్చినాడు అని చెప్పి చెప్తాడు. అది బాగానే ఉంది. మరి అర్జునుడు ఎందుకు అడగలేదు సహాయము? పోనీ రెండోసారి మళ్ళీ వచ్చేటప్పుడైనా కానీ ధర్మరాజుకు ఆలోచన రావాలి కదా, అవును మనము శ్రీకృష్ణుడు కూడా తోడు తెచ్చుకుందాము. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువా నీతిర్ మతిర్మమ అంటారు. కృష్ణుడు అర్జునుడు ఉన్నప్పుడే ఎక్కడైనా గెలుస్తారు. మనం జరాసంధుని వదల కూడా చూస్తాం. శ్రీకృష్ణుడు ఒక్కడే గెలవల, అర్జునుడిని తోడుగా పిలుచుకొని పోయినాడు. భీముడు మల్ల యుద్ధం చేసినా గానీ అక్కడ జరాసంధుని వదలో కూడా మనకు ముఖ్యమైన భూమిక కృష్ణుడు అర్జునుడే చేస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళు అడగలేదు? ఈ పాచికలాటలో ధర్మరాజుకు గాని అర్జునుడికి గాని ఎందుకు శ్రీకృష్ణుడు గుర్తుకు రాలేదు అని అంటే, భగవంతుడు జూదము ఉండే సమయంలో జూదరుల దగ్గర ఉండడు. అక్కడ ఏం జరుగుతా ఉంది? పాచికలాట జరుగుతా ఉంది. మోసంతో జరుగుతున్న పాచికలాట, ధర్మరాజు ఒప్పుకొని వచ్చినటువంటి ఆట. అక్కడ భగవంతుడి బలం అన్నది ఉండదు. అందుకనేసేసి అక్కడ వాళ్ళకి శ్రీకృష్ణుడిని వేడుకోవాలన్న ఆలోచన కూడా రాలా, ఆమెకు వచ్చింది ఆలోచన. అందువల్లనే శ్రీకృష్ణుడు ఆమెకి అక్షయ వస్త్రాలు అనేటువంటివి ప్రసాదించడం జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా మేడం, ఈ డిస్కషన్ లో నాకు గుర్తొస్తుంది ఏంటంటే, ఎక్కడో ఆయనకి దెబ్బ తగిలినప్పుడు ఈయన వస్త్రాన్ని ఆయనకి కడుతుంది అంటే అది తర్వాత దీనికి ఏమన్నా ఈ ఘట్టానికి అది కూడా ఏమన్నా మనం లింక్ చేసుకోవచ్చు అంటారా? అది కూడా మనకు మూల మహాభారతంలో లేదు, అయినా కానీ మామూలుగా చెప్తారనమాట. మనం ఇక్కడ మాండవ్య మహాముని గురించి చెప్పుకున్నాం కదా, అక్కడ సూదులతో గుచ్చడం వలన మనకు అతనికి అటువంటి శిక్ష పడింది అనేసి వాటి పురుగులకి. అట్లా ఈమె శ్రీకృష్ణుడికి దెబ్బ తగిలినప్పుడు తన వస్త్రం చింపి దానికి కట్టుకట్టడం వలన ఆ సహాయానికి ఈ సహాయం చేసినాడు అన్నది కూడా మనకు చెప్తారు. అది కూడా ఒక కథలాగా చెప్తారు. అది కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా కానీ ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఆ సహాయం మనకు ఇంకొక రూపంలో వస్తుంది అన్న ఉదాహరణ కూడా మనం దీన్ని చెప్తున్నాం.